వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణలో పలు చోట్ల చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలో వచ్చేసైతే వర్షపాతం అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకు రాష్ట్రం అంతా చూసుకున్నట్టయితే వానాకాలంలో ఎండలు అయితే దంచి కొడుతున్నాయి అన్నమాట. ఉష్ణోగ్రతలకు సంబంధించి బాణుడు బగబగ అంటున్నాడు. మరోపక్క చూసుకున్నట్టయితే రైతన్నలు అయితే తీవ్ర నిరాశతోనైతే చెందడం అయితే జరిగింది. సో వీరికి సంబంధించి కూడా చల్లటి ఒక వార్తనైతే రావడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క సాయంత్రం వేళల్లో చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క వర్షపాతం అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది ఈ నెల 17 నుంచి వెళ్ళి. సో ఈ యొక్క ఐఎండి కూడా మనకైతే వెదర్ అప్డేట్స్లో చూసుకున్నట్టయితే ఇది వర్షాకాలమా ఎండాకాలమా అప్పుడెప్పుడో మే చివరిలో తెలుగు రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు అయితే ప్రవేశించాయి. అప్పుడు 4 రోజులు పడిన వర్షాలు ఆపై ముఖం అయితే చాటేశాయి. మధ్యలో జూన్ ఇప్పుడు జూలైలోనూ ఆడపడద జాడప వర్షాలనైతే మినహా భారీ వానలు పడలేదు. అయితే దీనికి తోడు ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో అసలు ఇది వర్షాకాలమా ఎండాకాలమా అనేది అయితే ప్రజలలో వచ్చేసి అయితే ఒక డౌట్ అయితే ఈ యొక్క బాగా మంది అయితే చాలామంది అయితే ముఖం చిట్లించిన కానివ్వచ్చు. అలాగే వెదర్ పై కూడా మనం చూసుకున్నట్టయితే చాలామంది అయితే నిరాశతోనైతే చెందడం అయితే జరిగింది. మరోపక్క రైతన్నలు చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే మనకు వర్షాలు పడకపోతే ఈ యొక్క పంట నష్ట పరిహారం కానివ్వచ్చు అన్నీ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. సో తెలంగాణలో వచ్చేసి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? పక్క రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే ఇదే తీవ్రతనైతే ఉండడం అయితే జరిగింది. అక్కడ కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే వర్షాలు అనేది అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. ఋతుపవనాలకు సంబంధించి పలు జిల్లాలో చూసుకున్నట్టయితే మన కొన్ని జిల్లాలో ఈ నెల 17 నుండి వెళ్ళి కొంచెం వర్షపాతం అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇదే తీవ్రత అనేది రానున్న రోజులు అనేవి కంటిన్యూ అయితే చాలా అంటే చాలా దరిద్రంగానైతే మారిపోతుందన్నమాట. తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మన పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఈ యొక్క వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచి మనకి ఈ యొక్క వెదర్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే అక్కడ వర్షపాతం అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఋతుపవనాలు చూసుకున్నట్టయితే మనకి నెల 17 నుండేళ్ళైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాలలో మన రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే వర్షపాతం అనేది అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో వెదర్ అప్డేట్స్లో కూడా మనకైతే కీలక మార్పులు అయితే జరిగినాయి అన్నమాట. ఎందుకు ఈ సంవత్సరం అనేది ఇంత దరిద్రంగా మారబోతుంది? ఇది ఏమైనా సంకేతం అనేది చూసుకున్నట్టయితే ప్రజలైతే అల్లాడిపోతున్నారన్నమాట. సో పలు చోట్ల చూసుకున్నట్టయితే ఈ యొక్క సూర్యోదయం వచ్చేసి మనకి ఈ యొక్క అంటే పొద్దున నుంచి వెళ్ళి ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క ఉష్ణోగ్రతలు వచ్చేసి అయితే ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ యొక్క వానాకాలమా ఎండాకాలం అనేది కూడా అర్థమయ్యట్లేదు అనమాట. 37 డిగ్రీల నుంచి వెళ్ళి 38 డిగ్రీలు ఈ లోపు అయితే ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇదన్నమాట మీ యొక్క తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలాగే రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేయండి అన్నమాట. మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి వెదర్ అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని కొత్త కూర్చున్న అందరూ కూడా తప్పకుండా బెల్ నోటిఫికేషన్స్ అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా. జై హింద్. మళ్ళీ కలుసుకుందాం అన్నమాట మంచి వెదర్ అప్డేట్స్తో.